నమస్కారం, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోట చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద జనగామ నర్సింగ్, గజ్జల ఆనందరావు న్యాయవాదుల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ మద్దతు తెలుపుతూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది, మాజీ ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్ హాజరయ్యారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. న్యాయమైన పోరాటం, న్యాయమైన పోరాటం. అమలు చేయాలి ఎస్సీ వర్గీకరణను వెంటనే, అమలు చేయాలి ఎస్సీ వర్గీకరణను వెంటనే, అమలు చేయాలి ఎస్సీ వర్గీకరణను వెంటనే. పోరాటం సామాజిక న్యాయం కోసం, పోరాటం సామాజిక న్యాయం కోసం. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. అమలు చేయాలి ఎస్సీ వర్గీకరణను వెంటనే, అమలు చేయాలి ఎస్సీ వర్గీకరణను వెంటనే. పోరాటం సామాజిక న్యాయం కోసం, పోరాటం సామాజిక న్యాయం కోసం. ఈరోజు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ABCD వర్గీకరణ చేసుకోవచ్చు, ఆయా రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఈ మధ్యలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే రోజు జడ్జిమెంట్ వచ్చిన రోజుననే స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ నుంచి బయటికి వచ్చి తప్పక వర్గీకరణ అమలు చేస్తామనే మాట చెప్పినందుకు తెలంగాణ మాదిగలందరూ సంతోషాన్ని వెలిబుచ్చారు. అందులో న్యాయవాదులు కూడా సంతోషాన్ని వెలిబుచ్చారు. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేసి తొందరగానే ABCD వర్గీకరణ చేయాలనేది ఈనాటి కరీంనగర్ జిల్లా మాదిగల యొక్క ఆలోచన, న్యాయవాదుల ఆలోచన అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, సనాతనం నుంచి బీసీలలో ABCD ఉంది, ఎస్సీలలో కూడా ABCD ఉంటే తప్పేమిటనే మాట చెప్తూ మాల సోదరులు కానీ ఇతర కులాలను ఈ యొక్క ఎస్సీ వర్గీకరణలో వ్యతిరేకిస్తున్న వారిని ఒకటే ప్రశ్న అడుగుతాను, ఎవరు ఎంత వారి వాట అంత. అది రాజ్యాంగంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచిన దానిలో ఉంది. జనాభా ప్రాతిపాదికననే ఈరోజు దేశం పరిపాలించబడుతుంది. జనాభా ప్రాతిపాదికనే ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, బీసీలకు ఉంది, మహిళలకు ఉంది. అన్నీ ఆ చట్టాన్ని అనుసరించున్నాయి. కాబట్టి మేము ఏం కొడుతూ ఉన్నాం, బాబాయ్ సాహెబ్ గారు ఇచ్చిన ఆలోచన క్రమంలో మరి ABCD వర్గీకరణ జరగాలి. ABCD వర్గీకరణలో మీరు అనుకుంటారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మాల మాదిగలు అంటేనే ఎస్సీలు, కానీ డక్కలి ఉన్నారు, మాస్టి ఉన్నారు, దాదాపు 59 కులాలు ఇందులో ఉన్నాయి. అసలు వాళ్ళకి రిజర్వేషన్ అంటే తెలియదు, ప్రభుత్వం ఇచ్చే పథకం తెలియదు, ఆ లాభం తెలియదు. ఆ వర్గాలకు లాభం చేకూర్చవలసిన బాధ్యత మాలా మాదిగలు అనుకునే గొప్ప నాయకుల మీద ప్రత్యేకించి ఉందన్నమాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరిని దేని వ్యతిరేకించే అవసరం లేదు. చట్ట ప్రకారం రావాల్సింది ఎవరు ఎంత ఉంటే వారికి అంత. ఇప్పుడు సపోజ్ మాలలు అంటారు మేము 60%, ఓకే 60% మీకు, 30% ఉన్నారు మాదిగలు, 30 మాదిగలకు వస్తుంది. లేదా లెక్కల ప్రకారం మాదిగలే 70 ఉన్నారు అనుకో, మాదిగలకే 70 వస్తుంది. కాబట్టి వర్గీకరణ జరుగుతున్న సందర్భంలో ఎవరి జనాభా ప్రాతిపాదికన వారికి రిజర్వేషన్ వర్తిస్తుంది. కాబట్టి రిజర్వేషన్ పొందుతున్న మాల మాదిగలే కాక ఈ రిజర్వేషన్ అసలే చవి చూడని కులాలు, సింధీ, దక్కలి, మాస్టి, చాలా కులాలు ఉన్నాయి. అసలు వాళ్ళకి రిజర్వేషన్ అంటే ఆ ఫలాలు కానీ ఆ వాతావరణం కానీ తెలియని కులాలు ఉన్నాయి. వారికి లబ్ధి చేకూర్చాలంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మాలా మాదిగలందరూ సహకరించాలి, ముందుకు నడవాలి. అన్ని వర్గాలను కలుపుకపోయి మరి సుప్రీంకోర్టు యొక్క తీర్పును మనము బలపరచాలి, దానికి సహకరించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సహకరించి
భవిష్యత్తులో ఏబిసిడి వర్గీకరణ కొరకు మనమందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి. ముఖ్యంగా ఈరోజు మాదిగ న్యాయవాదులందరూ ప్రత్యేకంగా సమావేశమై మరి ప్రొటెస్ట్ చేయటం ద్వారా ప్రభుత్వానికి అంశాన్ని తీసుకుపోయే విధంతో పాటు ఏబిసిడి వర్గీకరణ సాధించాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మాదిగ అడ్వకేట్ సోదరులు న్యాయవాద సోదరులందరినీ అభినందిస్తూ ఒక మాదిగ న్యాయవాదిగా, మాదిగ మాజీ ఎమ్మెల్యేగా, మాదిగ న్యాయవాదిగా నేను వీరందరికీ తోడుగా ఉంటూ తప్పక ఏబిసిడి వర్గీకరణకు ఎవరైనా సహకరించాలి, ఎంత దూరమైనా పోరాటం చేయాలి. ఏబిసిడి ద్వారా ఫలితాలు అందని ప్రతి కుటుంబానికి ఫలితం పొందే విధంగా మనం న్యాయం చేయాలన్నమాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి ఆనాడు మందకృష్ణ మాదిగ గారు మొదలుపెట్టిన ఈ యొక్క పోరాటం ఈనాడు చివరి అంకానికి చేరింది. చివరి అంకంలో మనమంతా కలిసికట్టుగా ఉండి ఐక్యంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ముఖ్యమంత్రి గారిని మరొకసారి ఒప్పించి మెప్పించి ఏబిసిడి వర్గీకరణ సాధించే వరకు న్యాయవాదులంతా ముందుండాలన్నమాట మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జనగామ నర్సింగ్ అడ్వకేట్. వర్గీకరణకు న్యాయవాదులమందరం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తాము. సామాజిక న్యాయం అంటేనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోణంలో మేమెంతో మాకంతా. ఇక్కడ పెద్దలు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా ఎస్సీలకు ఉన్నటువంటి 15% రిజర్వేషన్స్ను మేమెంతో మాకు అంతా జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు రావాలని కోరుకోవడమే సామాజిక న్యాయం. మాల మహానాడు పేరుతోటి ఇతరులు అందరూ కూడా వ్యతిరేకించడం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు అదేవిధంగా సామాజిక న్యాయానికి విరుద్ధంగా మాట్లాడడం. ఇప్పటికైనా ఆలోచించాలి. దేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కాన్స్టిట్యూషనల్ బెంచ్ కూడా వర్గీకరణకు మద్దతు ప్రకటించడం జరిగింది. అన్ని రాజకీయ పక్షాలు అదేవిధంగా అన్ని పౌర సంఘాలు కూడా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో మేమంతా కూడా వర్గీకరణ సాధించడం లోపల సాధించుకునే వరకు అందరం కూడా ఏకతాటిగా ఉండి పోరాడతామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి అడ్వకేట్స్గా మేమందరం అప్పీల్ చేస్తూ ఉన్నాం. తమరు మీరు ఏదైతే అసెంబ్లీలో చెప్పినటువంటి మాటను నూతన సంవత్సరంలో 2025 సంవత్సరం లోపల వర్గీకరణ అమలుపరచాలని మేమందరం కూడా న్యాయవాదులుగా రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఒక్కటే నిమిషం మాట్లాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఎవరు ఎంతో వారికి వాటా అంతా అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో అట్టడుగు కులాలుగా ఈ దేశం యొక్క మూలవాసులను గుర్తించుకొని అగ్రవర్ణాలు ఆర్య బ్రాహ్మణులు 6700 కులాలను విభజిస్తే దాన్ని ఏబిసిడి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీగా తయారు చేసిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అగ్రవర్ణాల నుంచి ఈ దళిత బీసీలకు రిజర్వేషన్ ఉండాలి, వాళ్ళు ప్రాతినిధ్యం ఉండాలి ఈ దేశంలో అని ఆ ఆలోచనతోటి రిజర్వేషన్ను పొందుపరిస్తే ఇవాళ స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఎవర్రా రిజర్వేషన్ను పొందారంటే ఎస్సీలలో ఎవరైతే ముందస్తులో చదువుకున్నారో, ఉద్యోగాలు సంపాదించుకున్నారో, రాజకీయంగా ముందుకు ఎదిగారో వాళ్ళు మాత్రమే ముందుకున్నారు. మరి 59 కులాలలో అది మాల వర్గం కావచ్చు, మాదిగ వర్గం కావచ్చు ముందుకున్నప్పటికీ వారాల్లో కూడా పల్లెటూర్లలో ఉన్న వాళ్ళు ఇంకా వెనకబడే ఉన్నారు. వారికి రిజర్వేషన్ పొందుతలేరు కనుక టోటల్ 59 కులాలు నిరుపేదలకు అందరికీ ఏబిసిడి వర్గీకరణతో న్యాయం జరుగుతుంది. అగ్రవర్ణాల నుంచి బలిసిన వాళ్ళ నుంచి బలహీన దళిత బీసీలకే మాదిరిగా రిజర్వేషన్ అందిందో అదే మాదిరిగా ఇవాళ మందకృష్ణ చేసిన పోరాటంలో అగ్రవర్ణ దళిత కులాలకెళ్ళే పేద దళితులకు అచ్చేదే అది ఏబిసిడి వర్గీకరణ. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని దళిత లిబరేషన్ ఫండ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అది న్యాయమైన పోరాటం, అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానమే, అది అన్ని తెలియజేస్తున్నాను. అండ్ రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాం, ఈ తెలంగాణ నుంచి పార్లమెంటుకు అసెంబ్లీలో దీన్ని బిల్ పాస్ అయ్యేటట్టుగా చూడవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిది అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము న్యాయబద్ధంగా ధర్మబద్ధమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా న్యాయవాదులు వర్గీకరణ పోరాడి సాధించుకున్న వచ్చిందని కాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేంత దాకా కూడా ఒక న్యాయవాదులుగా ఈ చట్టాల మీద అవగాహన ఉన్నటువంటి ఈ జాతి బిడ్డలుగా
మనందరూ మొదటి స్థానంలో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎవరం కూడా వెనుకకు వచ్చే ప్రసక్తి ఉండొద్దు, అధైర్యపడద్దు. ఒక్క పిలిపిస్తే ఎవరిచ్చినా, మన ఏ బిడ్డ ఇచ్చినా కూడా తప్పకుండా ఈ రిజర్వేషన్ అమలయ్యేంత దాకా కూడా మనందరం మనం స్వచ్ఛందంగా రావాలి. ఎవరో వస్తుందని పిలిస్తే, ఎవరో నాకు వాహనం పెడితే పోతా అని కాకుండా దయచేసి ఈ ఒక్క అంశాన్ని చాలా చరిత్రలో మనం కనుక ఇందులో పార్టిసిపేట్ చేయకపోతే చరిత్రహీనులుగా మిగులుతాము. రానున్నటువంటి మన మాదిగ జాతి బిడ్డలంతా కూడా ఇంకా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళు మనల్ని క్షమించరు కాబట్టి దయచేసి మిత్రులారా, మిత్రులందరికీ నేను సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది మన బాధ్యత. మనం మద్దతు తీయట్లేదు. ఈ పోరాటాన్ని మనం కొనసాగిస్తున్నాం, ముందుకు తీసుకుపోతున్నాం. ఈ పోరాటంలో మనం అగ్రభాగాన్ని ఉండాలని చెప్పేసి, అది ఎంతటి త్యాగానికైనా వెనుకాడకుండా ముందుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చివరిగా ఒక విషయం మేము అప్పీల్ చేస్తున్నాం మిత్రులారా. ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పులో ఏముంది, మనం న్యాయవాదులుగా సుప్రీంకోర్టు తీర్పులో ఏముంది అనేటువంటి లోతైన అంశాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. 2-3 అంశాలు ఉన్నాయి. మెయిన్గా ఒకటి క్రిమిలేయర్ అంశం ఒకటి ఉంది. అందులో అంటే వర్గీకరణ పేరుతోనే మళ్ళీ క్రిమిలేయర్ పెట్టడాన్ని కూడా మరి దాన్ని ఎట్లా చూడాలి ఏందనే అంశాలను కూడా ఆయన న్యాయవాదులుగా మనందరం కూడా మరొకసారి మనందరం కలుసుకొని ఈ అంశం పట్ల కూడా మనందరం కూడా దీని మీద ఒక స్పష్టమైన జడ్జిమెంట్ కాపీ కూడా ప్రతి న్యాయవాది చేతిలో ఉండాలి మిత్రులారా. మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఆ జడ్జిమెంట్ కాపీ నా దగ్గర ఉన్నాయి. మీకు అందరికీ నేను ఉచితంగా ఫ్రీగా జిరాక్స్ చేసి ఇస్తాను. అవి తీసుకోండి, దాన్ని స్టడీ చేయండి. అర్థం కాకపోతే మన పెద్దవాళ్ళతో అన్నయ్యలాంటి చర్చించి ఖచ్చితంగా కూడా ఈ సున్నితమైన సమస్యను చాలా ఏళ్ళ నుంచి మనం కోల్పోయిన హక్కులను ఇప్పుడిప్పుడే మన దగ్గరికి వచ్చినట్టు వస్తున్నాయి. ఈ వచ్చే ముందటినే మళ్ళీ గద్దదండగా పోయినట్టు చేసేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. వాటిని పసిగట్టకపోతే వెళ్ళిపోతాం, లేకపోతే మనం నష్టపోతామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి